ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలోకి తల్లికి వందనం పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 15,000 రూపాయల చొప్పున విడుదల చేస్తామని ఎన్నికల హామీలో ప్రకటించినటువంటి ఆ యొక్క పథకానికి సంబంధించి ఊహించని శుభవార్త వచ్చింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మనకు బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది. ఎంత బడ్జెట్ కేటాయించారు, అలాగే ఎప్పటి నుండి ఈ యొక్క తల్లుల ఖాతాలోకి డబ్బులు విడుదల చేయబోతున్నారు. సో ఈ విషయాలన్నీ ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు మరియు తల్లులు మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ అంటే గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో 13,000 రూపాయలను నేరుగా తల్లుల ఖాతాలోకి విడుదల చేసింది. అయితే మేము అధికారంలోకి వస్తే ఈ 13,000కు 2,000 రూపాయలు అదనంగా కలిపి 15,000 రూపాయల చొప్పున అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థి తల్లి ఖాతాలోకి విడుదల చేస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ హామీలో మరొక అప్డేట్ ఏమిటంటే, గత ప్రభుత్వం మనకు అమ్మఒడి పథకం కింద డబ్బులు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఇచ్చేదన్నమాట. ఒక కుటుంబంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఒక్కరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా ఒకరికి మాత్రమే ఇచ్చేది గత ప్రభుత్వం. కానీ మేము అధికారంలోకి వస్తే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క తల్లికి వందనం పేరుతో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థి ఖాతాలోకి, అంటే ఒక కుటుంబంలో ఇద్దరు ఉంటే 30,000, ముగ్గురు ఉంటే 45,000, ఒకరుంటే 15,000 రూపాయలు తల్లుల ఖాతాలో జమ చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వడం జరిగింది. సో హామీ ఇచ్చిన విధంగానే ఈ పథకం గురించి చాలామంది విద్యార్థులు మరియు తల్లులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు కనుక చూసుకుంటే మనకు ఈ తల్లికి వందనం పథకం సంబంధించి కొన్ని రూల్స్ కూడా ప్రవేశపెట్టారు. సో రూల్స్ చూసుకొని తర్వాత నిన్న అసెంబ్లీ సమావేశంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. సో ఫస్ట్ రూల్స్ చూసుకుంటే, ఎవరైతే తల్లికి వందనం పథకం పొందాలనుకుంటే కుటుంబంలో రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. అంటే ఈకేవైసీ పూర్తి చేసుకొని ఉండాలి. అలాగే ఆధార్ కార్డు వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి NPCI మ్యాపింగ్ చేసుకొని ఉండాలి. ఇంకా మనం NPCI మ్యాపింగ్ అయిపోయిన తర్వాత ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలి. అలాగే తల్లి యొక్క వేలిముద్రను, పిల్లల యొక్క వేలిముద్రను అప్డేట్ చేసుకోవాలి. సో ఈ 2 వేలిముద్రలు బయోమెట్రిక్తో అప్డేట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకా అనర్హత చూసుకుంటే కనుక, ఎవరైతే ఈ తల్లికి వందనం పథకానికి అప్లై చేసుకొని అనర్హత పొందుతారంటే ప్రభుత్వ ఉద్యోగులు, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారు, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు చేసి విరమణ పొందినవారు, నెల పింఛన్ తీసుకునేవారు. విరమణ పొంది పెన్షన్ తీసుకోవాలంటే ప్రభుత్వ విరమణ పొందిన తర్వాత గవర్నమెంట్ ప్రతి నెల పెన్షన్ ఇస్తుంది. సో ఈ యొక్క పెన్షన్ తీసుకునే వారు కూడా ఈ పథకానికి అనర్హులు. అయితే అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, గ్రూప్ 1 ఉద్యోగులకు సంబంధించి కూడా వాళ్ళు కూడా అనర్హులే. కానీ మున్సిపాలిటీ ఉద్యోగస్తులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కలిగించింది. అలాగే 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వాడతారో వాళ్ళు కూడా అనర్హులు. 300 యూనిట్ల లోపు కరెంటు బిల్లు వస్తుందో వాళ్ళైతే ఈ పథకానికి అర్హులవుతారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కూడా ఈ యొక్క పథకానికి అనర్హులు. అనర్హులని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చాలామందికి ఒక డౌట్ ఉంది, ఓన్లీ ప్రభుత్వ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి ఇస్తారా, లేకపోతే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే వారికి కూడా ఇస్తారని. అయితే ప్రభుత్వ పాఠశాల అయినా సరే, ప్రైవేటు పాఠశాల అయినా సరే మీ పిల్లలను స్కూల్కి పంపిస్తే చాలు తల్లికి వందనం పథకం వర్తిస్తుంది.
వస్తుంది. మీ పిల్లలకు అటెండెన్స్ 75% వచ్చే విధంగా పిల్లలను రెగ్యులర్గా స్కూల్కి పంపించండి. అయితే నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తల్లికి వందనం పథకం గురించి మన రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త చెప్పింది. సో ఈ యొక్క అప్డేట్ గురించి తెలుసుకుందాం. సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం పథకానికి నిధులు కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో చదివే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లోకి ఆర్థిక సహాయం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పేదరికం కారణంగా ఏ ఒక్కరు కూడా విద్యకు దూరం కాకూడదనే తమ ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం కుటుంబంలో ఒకరు ఉంటే ఒకరికి, ఇద్దరు ఉంటే ఇద్దరికి, ముగ్గురు ఉంటే ముగ్గురికి 15,000 చొప్పున జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గత ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఈ యొక్క అమ్మఒడికి పథకానికి సంబంధించి దాదాపు 6,500 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి మనకు బడ్జెట్లో కేటాయించేది. సో ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క తల్లికి వందనం పథకానికి అర్హులను గుర్తించే పనిలో పడింది. సో టోటల్గా మనం చూసుకుంటే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు కాబట్టి మనకు 10,000 కోట్ల రూపాయల వరకు సంవత్సరానికి బడ్జెట్ అయితే కేటాయించాల్సిన అవసరం ఉంది. సో దీనికి సంబంధించి మనకు ఈ యొక్క నెల చివరిలో లేదా వచ్చే నెల మొదటి వారంలో ఎవరైతే అర్హులు ఉన్నారో వారి తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని సభాముఖంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో ఈ యొక్క పథకానికి సంబంధించి ఏ ఒక్క చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.